నమస్తే అండి. నా పేరు సుమయ. 'డియర్ ఉమా' అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్‌ని. అలానే ఆ సినిమాలో హీరోయిన్‌ని. మేము ఈ ప్రమోషన్స్‌లో చాలా బిజీగున్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడెన్‌గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుందనేసి ఎవ్రీవన్ ఈస్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేననుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్‌పోర్ట్ వీడియో. ఆ ఎయిర్‌పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని, ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజానిజాలు తెలియకుండా చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు. కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్‌లో ఇంకెవ్వరన్నా ఉండుంటే? మీకు పడని వాళ్ళు ఎవ్వరున్నా గూడా ఇలానే రాస్తారా? ఒక వుమెన్‌కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐ యామ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ థిస్. ఆహ్, నాకసలు మాటలు గూడా రావట్లేదు ఏం చెప్పాలి అని. ఎందుకంటే దాంట్లో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫోటోస్, మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్. నేను అనంతపూర్ అమ్మాయినండి. ఆబ్వియస్‌లీ నాకు మాకు చుట్టరికం ఉంది. మాట్లాడుకుంటాం. ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేము వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గూడా సడెన్‌గా ఇలా చేస్తున్నారంటే నేను దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నెగెటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సపోర్ట్ వుమెన్. నిజం ఉంటే మాట్లాడండి. దయచేసి ఒక అమ్మాయిని ఇంత ఫోకస్‌గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఈస్ కరెక్ట్? థాంక్ యూ.